వైసీపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులో అరెస్టు చేసినట్లు సీఐ కాంతయ్య చెప్తున్నారని, కానీ ఈ అరెస్టు లోకేష్ పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. కేసులకు భయపడే వ్యక్తి శ్రీహరి కాదన్న అంబటి రాంబాబు తక్షణమే శ్రీహరి ఎక్కడ ఉంటే అక్కడ నోటీసులు ఇచ్చి వదిలేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. ఆ కేసు కూడా 25/26 చెప్పాడు క్రైమ్ నెంబర్. అది కూడా 7 సంవత్సరాల లోపుని నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసులే అని వాళ్ళే చెప్పారు. ఎందుకు తీసుకెళ్తారు నాకు అర్థం కాల. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. సరే ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే ఈ మధ్య ఏదైనా ఎక్కడ శవం దొరికితే దానిలో కూడా పెడతారు. మర్డర్ కేసులో పూడి శ్రీహరిని దొరకపోవడం మా అదృష్టం, దొరికిందనుకో 302 పెట్టేస్తారు. ఈ రకంగా దుర్మార్గంగా ఫాల్స్ కేసెస్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా లోకేష్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అరెస్టు లోకేషే పర్యవేక్షణ చేస్తున్నారు నాకున్న సమాచారం. ఉదయం 8 సమయంలో గా జర్నలిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకులుగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంటే కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పాడు. నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్లి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్లి కుప్పం దాకా తీసుకెళ్లి అక్కడ వదులుతారండి. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. పూడి శ్రీహరిని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది మీరు విఫలమవుతారు తప్ప మరొకటి కాదు. మధ్యలో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారనేటువంటి సమాచారం నాకు వచ్చింది. నేను పూడి శ్రీహరితో మాట్లాడే ప్రయత్నం చేశాను. 1-2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళా సిఐ గారు వెనకలాడుతున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. ఏదో గైదొంగలాగానో, మర్డర్ కేసులో ముద్దాయిలాగానో, ఏదో స్కామ్ లో ముద్దాయిలాగానో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, ఒక జర్నలిస్టుని పార్టీలో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని చేయటం చాలా దురదృష్టకరమైన దుష్ఫలితం. దీన్ని అందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా కేసు రిజిస్టర్ చేశారంట కుప్పంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. ఆ కేసు కూడా 25/26 చెప్పాడు క్రైమ్ నెంబర్. అది కూడా 7 సంవత్సరాల లోపుని నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసులే అని వాళ్ళే చెప్పారు. ఎందుకు తీసుకెళ్తారు నాకు అర్థం కాల.